దయచేసి మీ పిల్లలు ఎవ్వరి జెరాక్స్ కాపీ లాగా మాత్రం పెంచకండి. అబ్దుల్ కలాం గారు కోయంబత్తూర్లో ఒకసారి సెషన్ తీసుకుంటుంటే దాదాపుగా 3000 మంది విద్యార్థులు కూర్చున్నారు. ఆయన 1.5 hour పాటు పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తర్వాత స్టేజ్ దిగి కిందకి వెళ్తూ ఉంటే ఇన్స్పైర్ అయిన ఒక స్టూడెంట్ పరిగెట్టుకుంటూ వచ్చి, సార్ నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలన్నారు. వెంటనే అబ్దుల్ కలాం గారు నవ్వుతూ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఈ అబ్బాయి, సార్ భవిష్యత్తులో నేను మీలాగా అవ్వాలనుకున్నాను సార్ అన్నారు. కలాం గారు, వద్దు బేట, నువ్వు నీలాగా ఉండన్నాడు. లేదు సార్, మీరు నా ఇన్స్పిరేషన్, మీరు నా హీరో, మీరు నా రోల్ మోడల్. ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ బికమ్ సెకండ్ అబ్దుల్ కలాం ఇన్ దిస్ వరల్డ్ అన్నాడు. నో బేట, నీలాగే ఉండను. లేదు సార్, నేను మీలాగే అవుతాను సార్ అన్నాడు. వెంటనే కలాం గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. చూడు బేట, ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని ఒక జెరాక్స్ షాప్కి వెళ్ళి ఒక పేపర్ జెరాక్స్ తీసుకుంటే ఇట్ కాస్ట్ ఓన్లీ 1 రూపీ. ఇట్ కాస్ట్ ఓన్లీ 1 రూపీ. అదే షాప్కి వెళ్ళి ఒరిజినల్ టెక్స్ట్ బుక్ కొనాలంటే ఇట్ కాస్ట్ 500 రూపీస్. ఆ క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే రేపటి రోజు నువ్వు నా జెరాక్స్ కాపీ అయితే అందరు నిన్ను అబ్దుల్ కలాం గారి జెరాక్స్ కాపీ అని చెప్పి నీ వాల్యూ 1 రూపాయి ఉంటుంది. అలా కాకుండా నువ్వు నీలాగా ఒరిజినల్గా ఉంటే నీ వాల్యూ చాలా బాగుంటుంది అని బీ ఒరిజినల్ అని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్పిన మెసేజ్ నేను మీకు చెప్తున్నాను. ఈరోజు చాలా మంది పేరెంట్స్ పక్కింటక్క ఐఐటికి వెళ్ళింది, ఈ అన్నయ్య డాక్టర్ చేశాడని చెప్పి అదే రేస్లో పంపించేస్తూ ఉంటే మీ పిల్లల్ని ఒరిజినల్గా పెంచడమే నిజమైన పేరెంటింగ్ అని నేను అంటానండి. ఈ వీడియో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది వీలైనంత మంది పేరెంట్స్కి పంపించి పిల్లల్ని ఒరిజినల్గా తయారు చేద్దామండి. థ్యాంక్ యూ.